అలాగే బీఆర్ఎస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్ మేడం గారు కూడా ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకున్నాం. స్థానికంగా సమస్యల పట్ల, అభివృద్ధి పట్ల ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, అటు బీఆర్ఎస్ అధిష్టానం కానీ దేవిరెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి కూడా. మేడం నమస్తే. మేడం ప్రస్తుతం ఎలక్షన్ల హడావిడి అయితే మొదలైంది. రాజకీయంగా వేడివేడిగా వాతావరణం మొదలైంది. గత సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల మధ్య వేడిగా చర్చ జరుగుతుంది. ఏ విధంగా చూసుకోవచ్చు? 100% టీఆర్ఎస్ చేస్తుంది అనేసి ఉంది. ఇంతకుముందు కూడా మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏంటంటే 100% మనమే నెరవేర్చగలిగినాం. ఇప్పుడు కూడా నెరవేరుస్తారనేది ప్రజలైతే గ్రహించారు. వాళ్ళు ఏంది టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారు. మాకు వన్ వేనే, ఇక పోటీ ఏం లేదు. 100%. ఎందుకంటే అభివృద్ధి అట్లుంది. మీరు ఎంతమందితో ఇప్పిస్తారు ఓట్లు? మా నుంచి అయితే 5-6 వేలు పడుతుంది. నేను మహిళా ప్రెసిడెంట్. ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందినట్టేనా? చాలా వరకు అందినాయి. అది అర్హత ఉన్న వాళ్ళందరికీ అందినాయి. ఇంకెవరన్నా ఏమైనా మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ చేయగలుగుతాం, చేస్తాం. మరి ఏమైనా సమస్యలు ఉన్నాయంట, దృష్టికి తీసుకెళ్లారా వీటి గురించి? 100% తీసుకెళ్ళినాం. ఎందుకంటే అసలు మెయిన్ పొద్దున్న లేచిన కానుండి ఏ సమస్య ఎక్కడ ఉందనేసి ఎమ్మెల్యే గారికి అవగాహన ఉంది. మేము ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం. తను తొందర పరిష్కారం చేయడానికి వస్తుంటారా? కాలనీకి వచ్చి మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని బాగా చూస్తుంటారా? తప్పకుండా. ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే పార్టీకి అతీతంగా ఉన్నది అన్నకు అంతమంది అభిమానులు ఉన్నారు. ఇంత అభివృద్ధి చేసినాక ఇంకా అన్న ఎందుకు మెజార్టీతో గెలవడు? ఇది ప్రధానంగా స్థానికులు అయితే కాలనీలో ఉన్నట్టు మహిళలు పెద్ద చెప్పి ఆయన రాజకీయ మనిషి కాదు, ప్రజల మనిషి, మా ఇంటి మనిషి అనే విధంగా ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు చెప్తారు. కెమెరామెన్ మహేష్.